రీసెంట్గా కొంతమంది ఇష్టానుసారం ఆరోపణలు చేస్తూ వస్తున్నారు, ద్వేషాలు సృష్టించే విధంగా మాట్లాడుతున్నారు, ఉద్వేగాలు సృష్టించేలాగా ప్రవర్తిస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, నేను ఈ ప్రాంత రేపటి జనరేషన్ కోసం పనిచేసే వాడిని. ప్రతి మనిషి, ప్రతి ప్రాంతం అభివృద్ధి ఎలా చెందాలి అనేటువంటి దానిపైన దృష్టి పెట్టినవాడు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఓటమి చెందినప్పుడు, రాయచోట్లో స్వల్ప మెజార్టీతో నేను ఓడిపోయినటువంటి 15 నిమిషాల్లో బయటకు వచ్చి నేను ఎటువంటి సందేశాన్ని ఇచ్చానో మీ దగ్గర రికార్డింగ్ కూడా ఉంటుంది. ఓడిపోయినటువంటి 15 నిమిషాలలోనే నేను ఏ రకమైనటువంటి భాష మాట్లాడాను, ఏ రకమైనటువంటి శ్రేయస్సు కోరుకున్నాను అన్నటువంటి మాటలు ప్రస్తుతాన్ని అడ్రస్ చేసిపోయాను. అదే తీరును కొనసాగించుకుంటున్నా. ఒకటే, అభివృద్ధి అనేటువంటిది చేయాలనుకున్నప్పుడు, అభివృద్ధి అనేటువంటిది చూపించాలనుకున్నప్పుడు దమ్ములు ఛాలెంజ్లు ఎందుకు? అధికారంలో మీరే ఉన్నారు కదా, ఎక్కడ మీరు సమావేశం ఏర్పాటు చేస్తారో చేయండి. మీ పక్షాన కలెక్టర్లను అందరినీ గుర్చిపెట్టుకోండి, అధికారులను గుర్చిపెట్టుకోండి. నేను ఒక్కనే వస్తాను. ఏం చేశాను నేను 5 సంవత్సరాలు అనేది నేను చెప్పగలుగుతాను. 18 నెలల్లో ఏం జరిగిందని మీరు చెప్పండి. అలాగే కొన్ని విషయాలు మాట్లాడుతూ ఇళ్లలో పనుకున్న కొన్ని కార్యక్రమాలు జరిగిపోతాయని అలా ఎప్పుడూ ఉండదు. గౌరవనీయులు ఈ ప్రాంతం నుంచి దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశం మీకు. మొట్టమొదటిగా పెద్ద పదవి పొందినారు. నేను ఏ రోజు కూడా పేరు కూడా ఉచ్చరించలేదు, కానీ చెప్తున్నా ఈరోజు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏ రకంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్నటువంటి తపన మనకు ఉండాలి. ఒక ఆర్డీఓ ఆఫీస్ ఈ ప్రాంతానికి వచ్చింది అని అంటే దాని వెనకలు ఎంత కృషి చేశాము. ఒక ట్రాఫిక్ పోలీస్ ఇక్కడికి వచ్చింది అంటే ఏ రకమైనటువంటి పత్రాలు ఇక్కడి నుంచి కింది నుంచి మూవ్ అవ్వాలి, ఏ రకంగా అప్రూవల్స్ తెచ్చుకోవాలి. ఒక డిఎస్పీ కార్యాలయం ఇక్కడికి వచ్చింది, ఏ రకంగా కృషి చేస్తాం అనేది మాకు తెలుసు. తర్వాత జిల్లా కేంద్రం ఏర్పడింది, దాన్ని కూడా జిల్లా కేంద్రం సెంటర్లో ఉంది ఏర్పడింది అని అంటున్నారు. ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఇవన్నీ కాదు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించుకోవాలి. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోరుకునేటువంటి తత్వంలో మీరు వ్యవహరించండి. బాధ్యతతో మేలు చేసిన కార్యక్రమాలు ఒక విజన్తో ప్లాన్ చేసుకోండి. అలాగే ఈ రాయచోటి ప్రాంతాన్ని అవమానించే విధంగా నిండు శాసనసభలో ఒక బయట శాసనసభ్యుడు మాట్లాడాడు. నేనైతే వ్యక్తిగతంగా చాలా బాధపడ్డాను. ఒక ప్రాంత ప్రతినిధిగా మనం ఉన్నప్పుడు, మనం పెద్ద హుదాలో ఉన్నప్పుడు, ఆదోనికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఒక ప్రాంతాన్ని కించపరిచి మాట్లాడినప్పుడు ఆ రోజు చేయాల్సింది ఛాలెంజ్. అలాగే ఈరోజు మీ అధ్యక్షన జరగబోయే క్యాబినెట్లో జిల్లాని విభజన చేస్తున్నటువంటి మాటలు వినపడుతున్నాయి. దాన్ని ఎలా ఆపగలుగుతారు అన్నటువంటిది ప్రయత్నం చేయాలి. దానిపైన ఏంటి మీ వ్యూహము అన్నటువంటిది దానిపైన ఆలోచన చేసుకోవాలి. కానీ తొడలు కొడతాం, మీసాలు చెప్తామంటే ఎవడు ఇక్కడ బెదిరేవాడు లేడు, భయపడేవాడు లేడు. మా వంతు కార్యక్రమంగా ప్రజలు బాగుండాలి, శాశ్వతమైనటువంటి అభివృద్ధి జరగాలి, మన దగ్గర నడిచేటువంటి వాళ్ళు ఒక జీవితాలు కూడా బాగుండాలి అన్నటువంటి ఆలోచన విధానంలో మేము ఉన్నాం. సో అలాగని ఏదంటే అది చేస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. విద్వేషాలు తెచ్చుకుంటే విధంగా ప్రవర్తించేదానికన్నా మన యొక్క బాధ్యతగా ఏం చేయాలి, ఎలా ఉపయోగపడేటువంటి సందేశాలు మనం తీసుకునేది ఆలోచన చేస్తే బాగుంటుందని తెలియజేస్తాం. ఈరోజు అభివృద్ధిపైనే మీకు చర్చ జరపాలి. దమ్ము దానికి అవసరం, నాకు దమ్ము ఏం అవసరం లే. నా నోటి మాటలతో ఏ పేపర్ కూడా ఎత్తుకోకుండా నేను వస్తా. మీరందరూ అధికారులు తెచ్చి కూర్చోండి, అభివృద్ధి ఎంత చేసినానంటే చూపించగలుగుతాను.